నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నాటి ముఖ్యాంశాలు నగర వ్యాప్తంగా ఘనంగా జరిగిన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు సేవా కార్యక్రమాలు చేయటంలో బాలకృష్ణను మించిన వారెవరూ లేరని కొనియాడిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా శరవేగంగా సాగుతున్న చంద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు భారీ వర్షం పడినా ఎలాంటి ఆటంకం లేకుండా ఏర్పాటు చేస్తున్న అధికారులు బీసీల సంపూర్ణ మద్దతుతోనే కూటమి విజయం సాధించింది అన్న బీసీ సంక్షేమ సంఘం నేతలు బీసీలకు తమాషా ప్రకారం పదవులను కేటాయించాలని విజ్ఞప్తి హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మొగల్రాజ్పురంలోని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమా నివాసంలో కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. బాలకృష్ణ సేవా భావాలు కలిగిన వ్యక్తి అని కొనియాడారు. సినీ నటుడుగా హిందూపురం ఎమ్మెల్యేగా అనేక సేవా కార్యక్రమాలు చేసిన ఘనత బాలకృష్ణది అని చెప్పారు. ఈరోజు నందమూరి వారసులు హిందూపురం శాసనసభ్యులు మా నాయకులైనటువంటి నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రం నలుమూలలా కూడా అనేక సేవా కార్యక్రమాలు ఆయన పుట్టినరోజు సందర్భంగా చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఆయన ఒక మంచి ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తిగా సినిమా హీరోగా అన్ని రకాల సినిమాలు చేసినటువంటి ఆయన అలాగే బస్సు తారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా అలాగే అనేక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములుగా అలాగే హిందూపురం శాసనసభ్యులుగా నిరంతరం కష్టపడి పనిచేస్తున్నటువంటి నందమూరి బాలయ్య బాబుకి ఆ దేవుడి ఆశీస్సులతో ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆయన కుటుంబాన్ని ఆయన పుట్టినరోజు వేడుకని ఈరోజు ఒక సేవా కార్యక్రమంగా చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలియజేస్తూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బాలయ్య బాబు. ఈ నెల 12న ఉదయం 11:27 చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసింది. ఈ క్రమంలో రుతుపవనాలు ప్రవేశించిన సమయం కావడంతో భారీ వర్షాలు పడినా ఎలాంటి ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం అల్యూమినియంతో కూడిన పటిష్టమైన షెడ్లను వేస్తున్నారు. సుమారు 2.5 ఎకరాల్లో ప్రధాన వేదిక, యూఐపీ గ్యాలరీ, మిగిలిన 11.5 ఎకరాల్లో నేతలు, ప్రజలకు 4 గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు.
సంపూర్ణ మద్దతు ఇచ్చిన కారణంగానే మహాకూటమి అఖండ విజయం సాధించిందని వక్తలు పేర్కొన్నారు. బీసీలకు తమాషా ప్రకారం పరిపాలనలో పదవులను కేటాయించాలన్నారు. బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి సంక్షేమం కోసం నూతన ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సంఘ అధ్యక్షుడు కె శంకర్రావు మాట్లాడుతూ మహాకూటమి విజయంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు సంపూర్ణంగా పనిచేయడం వల్లే మహాకూటమి అఖండ విజయానికి ఒక కారణమన్నారు. బీసీల లెక్కల ప్రకారం పరిపాలనలో వారిని భాగస్వామ్యులు చేయాలన్నారు. బీసీల అభ్యున్నతి కోసం నూతన ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. కోశాధికారి నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ బీసీలకు ప్రకారం అందవలసిన సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నారు. బీసీలను భవిష్యత్తులో ఎవరు చిన్నచూపు చూడకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు మహంతి వాసు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా కేసన శంకర్రావు నేను మరి ఇటీవల 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించినందుకు బీసీ సంక్షేమ సంఘం తరఫున అన్ని పార్టీలు కూడా మేము హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో బీసీలకి సముచితమైనటువంటి స్థానం దక్కలేదు. పదవుల్లో కూడా చాలా తీవ్రంగా అన్యాయం జరిగినటువంటి విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. మరి రేపు 12వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ శ్రీకారం చేయించున్నటువంటి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము ముఖ్యమైన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా నిన్న ప్రమాణ స్వీకారం చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి కూడా క్యాబినెట్లో స్థానం కల్పించడం అనేది మేము ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎన్డీఏ కూటమి ఇంత ఘన విజయాన్ని సాధించిందంటే మేమందరం కూడా కేసన శంకర్రావు గారు మా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమిలో ఉన్న బీసీ నాయకులందరి ఎదుగుదలకి వారి గెలుపుకి మరి పాటుపడి ఆ విజయంలో ముఖ్య భూమిక పోషించడం జరిగింది. ఈ రోజున మరి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చూస్తే 72 మంది మంత్రి పదవులు ఇస్తే దానిలో బీసీలకు 27, ఎస్సీలకి 10, ఎస్టీలకు 5, మైనార్టీలకు 5, నియర్లీ 65% ఎస్సీ బీసీ మైనార్టీలకి మరి ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూటమిలో మరి ఉన్నారు కాబట్టి ఆ యొక్క లెక్క ప్రకారం బీసీలకు తగు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం ఏదైతే బీసీలకు మేము ఎక్కువ సీట్లు ఇచ్చామని చెప్పడం జరిగింది తప్పితే మినిస్టర్ పదవి ఇచ్చారు కానీ మినిస్ట్రీ అనేది వాళ్ళ దగ్గరే పెట్టుకోవడం జరిగింది. సునామాన్ని బహిరంగంగా వాళ్ళు ప్రకటించడం జరిగింది. ప్రకటించి ఊరుకోవడం కాకుండా రాష్ట్రంలో అన్ని బీసీ సంఘాలని బీసీ కుల సంఘాలని కూడా సమీకరించి వాళ్ళ ద్వారా విస్తృతమైనటువంటి ప్రచారం చేసి ఈనాడు అందరూ కూడా అత్యధిక మెజార్టీలు గెలిచేటువంటి పరిస్థితులు తీసుకురావడం జరిగింది. ఇలా బీసీ యొక్క సపోర్ట్ తీసుకున్నటువంటి ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా రేపు జరిగిపోయే క్యాబినెట్ మీటింగ్లో క్యాబినెట్ దీనిలో కానీ లేకపోతే నామినేట్ పోస్టుల్లో కానీ బీసీలకి తగినంతటువంటి అవకాశాలు ఇప్పించి వాళ్ళని ప్రోత్సహించవలసిందిగా ప్రభుత్వం తరఫున ప్రభుత్వానికి రిక్రూట్ చేస్తున్నాం. నగరంలో మధ్యాహ్నం నుంచి కుండపోత వర్షం కురుస్తుంది. వర్షం కారణంగా నగరంలోని పలు రోడ్లు జలమయమయ్యాయి. పలు కాలనీల్లో మురుగు కాలువలు నీటి రోడ్డుపై ప్రవహించాయి. బందర్ రోడ్, ఏలూరు రోడ్, మొగల్ రాజ్పురం, ఆటోనగర్ రోడ్లపై వర్షం నీరు భారీగా చేరడంతో వాహనదారులు అసౌకర్యానికి గురయ్యారు. కుండపోత వర్షంతో పలు చోట్ల కాల్వలు పొంగి పొర్లుతున్నాయి.
అసమాన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకోవడమే కాకుండా సేవాగుణంతో ఎంతో మంది పేదలకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్న గొప్ప వ్యక్తి నందమూరి బాలకృష్ణ అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ఎంఎస్ బేగ్ కొనియాడారు. భగవంతుని ఆశీస్సులతో బాలకృష్ణ రాజకీయంగా సినీ రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన సందర్భంగా టీడీపీ ముస్లిం మైనార్టీల నాయకుల ఆధ్వర్యంలో పంజా సెంటర్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ఎంఎస్ బేగ్ పాల్గొని కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాలకృష్ణ నటుడిగా అన్ని రకాల పాత్రలను పోషిస్తూ మెప్పిస్తున్నారన్నారు. అంతేగాక బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా అనేక మంది రోగులకు ప్రాణదానం చేశారన్నారు. భగవంతుని ఆశీస్సులతో నందమూరి బాలకృష్ణ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు నందమూరి తారక రామారావు గారి యొక్క రాజకీయ వారసుడైనటువంటి సినిమా సామ్రాట్గా ఒక లెజెండ్గా పేరు పొందిన నందమూరి బాలకృష్ణ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా నందమూరి బాలకృష్ణ గారికి మొన్న జరిగిన ఎలక్షన్లో ఆయన 3వసారి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టిన సందర్భంలో కూడా మరి ఆయన పుట్టినరోజు సందర్భం కూడా ఆయన అభిమానులు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ హాజరయ్యి పంజాబ్ సెంటర్లో నందమూరి బాలకృష్ణ గారి యొక్క కేక్ కటింగ్ కార్యక్రమం కూడా మనం చేపడతా ఉన్నాం. బాలకృష్ణ గారు ఎప్పుడైతే నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ నుంచి స్వర్గీయులయ్యారో ఆ తర్వాత నుంచి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కలిసికట్టుగా ఏ రకమైన ఆయన తండ్రి యొక్క ఆశయాల్ని 83లో నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అప్పటి నుంచి ఆయన కృషి చేస్తూ ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీలోనే కీలక బాధ్యతలు వహిస్తూ చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ప్రతి కార్యక్రమంలో కూడా, అభివృద్ధిలో కూడా, సంక్షేమంలో కూడా, అన్ని రంగాల్లో కూడా ఆయన యొక్క పాత్ర చాలా కీలకమైంది. వైఎస్ జగన్ పాలనలో ప్రజలందరూ ఎన్నో ఇబ్బందులు పడ్డారని విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సింహాద్రి కనకచారి తెలిపారు. ఈ నెల 12వ తేదీన చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారని, అప్పటి నుంచి రాష్ట్రం యొక్క దశ దిశ మారనుందని ఆయన పేర్కొన్నారు. సింగ్నగర్లోని పైపుల్ రోడ్లోని కార్యాలయంలో గన్నవరం నియోజకవర్గ టీడీపీ బీసీ సెల్ అధ్యక్షులు, బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం అధ్యక్షులు రంగు విక్రమ్ ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సింహాద్రి కనకచారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అతనితో కేక్ కట్ చేపించారు. అనంతరం మాట్లాడుతూ జగన్ పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. కూలి పనులు చేసుకునే వారి దగ్గర నుంచి అన్ని వర్గాల ప్రజలు నానా అవస్థలు పడ్డారని గుర్తు చేశారు. కక్ష సాధింపు చర్యలకు జగన్ ప్రాధాన్యత ఇచ్చి వ్యవస్థలను నాశనం చేశారని చెప్పారు. రాష్ట్రం తిరిగి గాడిలో పడాలంటే చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి అవసరమన్నారు. కూటమి నేతలు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నిలుపుతారన్న నమ్మకం తమకు ఉందన్నారు. చంద్రబాబు లాంటి అనుభవం గల నేత రాష్ట్ర ప్రజలకు అవసరమని, అతనికి తమ పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. అనంతరం రంగు విక్రమ్ మాట్లాడుతూ సింహాద్రి కనకచారి బీసీ సంఘం నేతలందరినీ ఒక తాటిపైకి తెచ్చారని చెప్పారు. కూటమి విజయానికి కృషి చేసిన అతనికి మంచి పదవి దక్కాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో బీసీల సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముదునూరు రవీంద్ర, జ్యోతి రామ్మోహన్ రావు, మాధవరావు, నందిగం కోటేశ్వరరావు, భాను, హనుమంతరావు పాల్గొన్నారు. నమస్కారం. 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో నరకాసుని యొక్క పరిపాలన చూసి జనాలు ఎన్నో విధాలుగా నరక యాతనలు అనుభవించారు. ఈ నరకాసురు వధ ఎప్పుడు జరుగుతుందా, రాష్ట్రంలో మనం ఎప్పుడు సుఖశాంతులతో ఆరోగ్యాలతో ఉంటామా, మన పిల్లల భవిష్యత్తు కానీ, మన భవిష్యత్తు కానీ, రాష్ట్రం భవిష్యత్తు కానీ ఎప్పుడు బాగుపడుతుందా అని చెప్పి ఎంతో ఎదురు చూసిన వాళ్ళందరికీ కూడా రేపు 12వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు కూటమి అభ్యర్థులు అందరూ కలిసి మరి రేపు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు మంత్రులుగా. దీనితో ఈ రాష్ట్రం యొక్క పట్టినటువంటి దరిద్రం, చీడ అన్నీ కూడా పోయి మరి నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు రాష్ట్రం ముందుకు తీసుకెళ్ళడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో నవ్యాంధ్రగా
ఈ రాష్ట్రం రూపుదిద్దుకోవడమే కాకుండా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అమరావతి కానీ, పోలవరం కానీ, మరి రైల్వే జోన్ కానీ, ఇటువంటి అన్నీ కూడా సత్వరంగా అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. ఇప్పటికే మీరు చూస్తూ ఉన్నారు, ఒక పక్క అమరావతిలో మరి అంతా కూడా పనులు మొదలైనవి. మరి ఈ విధంగా 12వ తారీఖు ప్రమాణ స్వీకారానికి అక్కడ మరి గన్నవరం దగ్గర అక్కడ కూడా సిద్ధమవుతూ ఉంది. అన్ని విధాలుగా కూడా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేశారు ఈ యొక్క పరిపాలన, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. మరి ఇటువంటి పరిపాలన నా యొక్క 45 సంవత్సరాల రాజకీయ జీవితం ఇంతవరకు చూడలేదు. కక్ష సాధింపు, మరి మైను, శాండు, లిక్కర్ అనేటువంటి 3 పదాల మీద ఈ రాష్ట్రాన్ని నడిపించి అన్ని విధాలు కూడా అధోగతి పాలు చేశారు. చూశారు కదా మీరు. పాలనాధ్యక్షుడు చంద్రబాబు పట్టాభిషేకం కోసం పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు అన్నారు. వైసీపీలో కొందరు చంద్రబాబు వస్తేనే రోడ్లు వేస్తారు, పరిశ్రమలు వస్తాయి, నిరుద్యోగం పోతుందని అనుకున్నారని చెప్పారు. గత ప్రభుత్వ దోపిడీ వల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడ్డారు. వైసీపీ చేసిన తప్పులకు శిక్షగానే ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా తీర్పు ఇచ్చారని ఎర్లగడ్డ అన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి పట్టాభిషేకం కోసం, పాలనాధ్యక్షుడి పట్టాభిషేకం కోసం ఈ రాష్ట్ర ప్రజలు పార్టీలకు అతీతంగా, నాట్ ఓన్లీ తెలుగుదేశం, బీజేపీ, జనసేన, న్యూట్రల్ పీపుల్ కానీ వైసీపీలో కొంతమంది శ్రేణులు కూడా ఈ చంద్రబాబు గారు అయితేనే ఈ రోడ్లు బాగుపడతాయి, చంద్రబాబు గారు అయితేనే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, చంద్రబాబు గారు వస్తేనే పరిశ్రమలు వస్తాయి, చంద్రబాబు గారు వస్తేనే పోలవరం కంప్లీట్ అవుతుంది, చంద్రబాబు గారు వస్తేనే రైతులకి గిట్టుబాటు ధర, అలాగే కనీస మద్దతు ధరతో పాటు వర్షం వచ్చినా ధాన్యం కొనకుండా, ఈ వర్గం ఆ వర్గం లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఇసుక దోపిడీ విధానంతో గత ప్రభుత్వం చేసిన అన్ని తప్పుల్ని కరుడు సాగు కారణాలు అంటూ అంతకన్నా ఎక్కువ తప్పులు, సిస్పాడు తప్పులు లెక్కేసినట్టుగా అంతకన్నా ఎక్కువ తప్పులు వైసీపీ ప్రభుత్వం చేసేసి వైసీపీకి నీకు ప్రధాన ప్రతిపక్ష హోదా అక్కర్లేదని రాష్ట్రపతి తీర్పిచ్చారు. ఢిల్లీ నుంచి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి టీడీపీ అధినేత చంద్రబాబు చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో చంద్రబాబు నాయుడుకి టీడీపీ నేతలు ఘనస్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ రోడ్ మార్గాన ఉండవల్లి నివాసానికి చంద్రబాబు చేరుకున్నారు. ఈ సందర్భంగా రోడ్డు మార్గాన పోలీసులు భారీ పటిష్ట బందోబస్తు నిర్వహించారు. నటుడుగా హిందూపురం ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ విజయవంతంగా దూసుకువెళ్తున్నారని బాలకృష్ణ అభిమానులు వ్యాఖ్యానించారు. దేవుడి ఆశీస్సులతో ఆయన మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పటమటలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బాలకృష్ణ అభిమానులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన విజయవంతంగా దూసుకువెళ్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఎటువంటి పాత్రకైనా ప్రాణం పోసి ప్రజల మనసు గెలుచుకున్న నటుడు బాలకృష్ణ అని తన తల్లి బసవతారకమ్మ పేరుతో క్యాన్సర్ ఆసుపత్రిని స్థాపించి పేదలకు అందుబాటులో వైద్యం అందిస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాలకు తన వంతు సహకారం అందిస్తూ ఆదర్శంగా నిలిచారన్నారు. మరి ఈరోజు ఇక్కడ ఇచ్చేసిన మన మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారం. అలాగే
మరి ఈరోజు బాలకృష్ణ గారి జన్మదినం. మరి దాని సందర్భంగా మేమంతా కూడా ఇక్కడ యూత్తో వచ్చి ఇక్కడ ఈ ఎన్టీఆర్ సర్కిల్లో కేక్ కట్ చేసి అక్కడ పండగలాగా ఆయన పుట్టినరోజుని జరుపుకోవడం జరిగింది. మరి ఈ సంవత్సరం మరీ కూడా ఇది ఒక మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచంలో చాలా దేశాల్లో కూడా ఇవాళ బాలయ్య బాబు గారి పుట్టినరోజు ఎప్పుడు చేసుకున్నా కూడా ఇది స్పెషల్గా చేసుకుంటున్నారు ఇవాళ ఈరోజు అన్ని చోట్ల కూడా. ఇప్పుడే హిందూపూర్లో కూడా జరిగింది. హిందూపూర్లో హ్యాట్రిక్గా ఎమ్మడమ్మడే 3 సార్లు అక్కడ గెలిపించిన ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడే చేసుకోవాలి పుట్టినరోజు అనే ఉద్దేశంతో బాలకృష్ణ గారు ఇప్పుడు అక్కడ హిందూపూర్లో పుట్టినరోజు ఆయన అక్కడ ప్రజల మధ్య హిందూపూర్ ప్రజల మధ్య చేసుకుంటున్నారు ఈరోజు. ఫస్ట్ టైం ఇది అక్కడ నియోజకవర్గంలో చేసుకోవడం అనేది. మరి అలాగే ఈసారి మరి ఈ పుట్టినరోజు ఈ ఆనందం కాకుండా మరి ఈ విజయం మేమంతా బయటకు వచ్చి టీడీపీ కార్యకర్తలు బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరం రోడ్డు మీదకి వచ్చి ఎన్టీఆర్ సర్కిల్లో కేక్ కటింగ్ చేస్తున్నాం. మేమందరం బాలయ్య బాబు గారిని ఏం అడుగుతున్నామంటే పుట్టినరోజు సందర్భంగా మాకు నందమూరి మోక్షజ్ఞ బాబు ఈ సంవత్సరం లాంచ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఒక కులం ఒక ప్రాంతం ఏమీ సంబంధం లేకుండా భారీ మెజార్టీతో గెలిచాడు. ఇది మనందరి గెలుపు, మన 2 రాష్ట్రాల గెలుపు. అలాగే మన రాష్ట్రం ముఖ్యంగా అమరావతి ప్రజలు కానీ బయట ఊళ్ళో కానీ చాలా సంతోషంగా జరుపుకోవాల్సిన వేడుక ఇది. అలాగే 12వ తారీఖున అందరూ వచ్చి దాన్ని విజయవంతం చేసి చంద్రబాబు నేను అనే మాట కోసం మనం అంతా ఎలా ఎదురు చూస్తున్నామో అదంతా మనం దగ్గరుండి ఆయనతో పాటు ఉండి కలిసి ఆ వేడుకను కూడా విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాను. గత ప్రభుత్వాలు ముస్లింలకు ఇచ్చిన 4% రిజర్వేషన్ కొనసాగిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువగలం నాయకులు నారా లోకేష్ హామీ ఇవ్వటం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్ తెలిపారు. కొందరు దుష్టశక్తులు టీడీపీకి ముస్లింలను దూరం చేసేందుకే కుట్రపూరిత ప్రచారాలు చేశారని ఆరోపించారు. పంజా సెంటర్లో ముస్లింలకు 4% రిజర్వేషన్ కొనసాగిస్తామని హామీ ఇచ్చిన నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం జరిగింది. నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండి రసావుల్లా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంఎస్ బేగ్ పాల్గొని మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ముస్లింలకు 4% రిజర్వేషన్ కొనసాగించిన విధంగానే తాము కూడా కొనసాగిస్తామని తమ నాయకుడు నారా లోకేష్ హామీ ఇచ్చారన్నారు. ముస్లింలను తెలుగుదేశం పార్టీకి దూరం చేసినందుకు కొన్ని దుష్టశక్తులు అసత్య ప్రచారాలు చేశారని విమర్శించారు. చంద్రబాబు అమరావతిని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని, కేవలం అభివృద్ధి సంక్షేమం మాత్రమే ఆయనకు తెలుసన్నారు. కులాలు మతాలు మధ్య కుమ్ములాటలు పెట్టే పార్టీలు వేరే ఉన్నాయని వారికి ప్రజలు ఎన్నికల రీతిలో బుద్ధి చెప్పారన్నారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో అన్ని రంగాలు పూర్తిగా వెనుకబడిపోయాయని వాటిని అభివృద్ధిలోకి తీసుకురావడమే ధ్యేయంగా చంద్రబాబు పాలన ఉంటుందన్నారు. అందుకు ఉదాహరణ చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే అమరావతిలో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముస్లిం నేతలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జూన్ 4వ తారీఖున ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన తర్వాత అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఒక మంచి సుపరిపాలన రాబోతుందని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వసించి మనందరినీ కూడా అధికారం మనం అప్పచెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం అందరం చూసాం, నిన్న నరేంద్ర మోదీ గారి ప్రధానమంత్రిగా 3వసారి ప్రమాణ స్వీకారం చేయడం, దాంతోపాటు మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా 3 మంత్రులను కూడా అవకాశం కల్పించడం ఆ క్యాబినెట్లో చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క పాత్ర కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ చాలా కీలకంగా మారినందుకు మనమందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని, అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, సురక్ష, భద్రత అనే అంశాల మీద మనమందరం కూడా ముందుకెళ్తామని చెప్పి ఇటు రాష్ట్ర రాజధానిగా అమరావతి, పోలవరం అనే 2 అంశాల మీద ముందడుగేసి నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మొట్టమొదటిసారిగా అమరావతిలో మళ్ళీ ఆయన ప్రమాణ స్వీకారం చేసే ముందే కార్యక్రమం మొదలెట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
నగర వ్యాప్తంగా ఘనంగా జరిగిన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు. సేవా కార్యక్రమాలు చేయటంలో బాలకృష్ణను మించిన వారెవరూ లేరని కొనియాడిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. శరవేగంగా సాగుతున్న చంద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు. భారీ వర్షం పడినా ఎలాంటి ఆటంకం లేకుండా ఏర్పాటు చేస్తున్న అధికారులు. బీసీల సంపూర్ణ మద్దతుతోనే కూటమి విజయం సాధించింది అన్న బీసీ సంక్షేమ సంఘం నేతలు. బీసీలకు తమాషా ప్రకారం పదవులను కేటాయించాలని విజ్ఞప్తి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.